కంచర్ల రవి గౌడ్ రాష్ట్ర బడ్జెట్లో బీసీ వర్గాల కోసం కనీసం 1,00,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేదని విమర్శిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కావున బీసీలకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆనాడు ఎలక్షన్ల హామీలో కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు ఖచ్చితంగా బీసీలకు అన్ని విధాల న్యాయం చేస్తామని బీసీలను నమ్మబలికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 5 నెలలు గడుస్తున్నా బీసీలకు ఏం చేసిందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఖచ్చితంగా బీసీలకు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టి బడ్జెట్లో బీసీలకు ఇవ్వవలసిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బీసీలకు రావాల్సిన వాటా ఖచ్చితంగా రావాలి. బీసీలకు భిక్షం కాదు, మాకు బీసీలకు బిడ్డలుగా మేము అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వవలసిందే అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు బీసీలను ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాం, బీసీలకు అన్ని మేలు చేస్తామని మీరు రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల సవత్తల్లి ప్రేమ ప్రదర్శించడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో మేలైన పనులు చేసి బీసీలను ఒక ఉన్నత స్థాయిలో గౌరవమైన ప్రజలు పెట్టిన మహానాయకుడు అంటే మా కేసీఆర్ గారు. ఇప్పుడు బీసీలను అణగతొక్కడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే ఖచ్చితంగా బీసీలకు 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీసీ సంఘాలతో కలిసి ఖచ్చితంగా మేము ఆందోళన సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. బీసీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం చూద్దా నిలవలేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం అంటే కేసీఆర్ గారిది. ఇప్పుడు పూర్తిగా బీసీలను అణగదొక్కుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా బీసీల పట్ల ఖచ్చితంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము బరాబర్ అడుగుతున్నాం. బీసీ బిడ్డలుగా మా వాటా మాకు ఇవ్వాల్సిందే. భిక్ష మట్టుకుడు కాదు, మాకు ఖచ్చితంగా బీసీలం ఖచ్చితంగా మాకు వాటా ఇవ్వాల్సిందని మరోసారి తెలియజేస్తుంది. నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది బీసీలకు, ఒక్కటి అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీలను మోసం చేయడమే తప్ప మీరు బీసీలకు చేసిన మీరు మేలు లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీసీలను ఒక గౌరవంగా ఒక అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వ్యక్తి అంటే మా కేసీఆర్ గారు. కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి బడ్జెట్లో ఖచ్చితంగా 1,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇవ్వవలసిందని మరోసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.